వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీపీజీసెట్ 2025కి సంబంధించి ఇవాళ మనకు ఫస్ట్ డే ఎగ్జామ్ అయితే అయిపోయింది. మరి దీనికి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు, ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఏంటి, సబ్జెక్ట్ వైజ్ ఆర్ డే వైజ్ మనకు రిజల్ట్స్ రిలీజ్ అవుతాయా, అన్నీ కూడా ఒకేసారి రిలీజ్ అవుతాయా అన్న డీటెయిల్స్ అన్నది వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు ఇవాళ ఏదైతే ఫస్ట్ డే ఉంటుందో వీటికి సంబంధించి ఎగ్జామ్ అయితే అయిపోయింది కదా. మరి దీనికి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే అఫీషియల్ వెబ్సైట్లో మనకు అప్డేట్ అయితే ఉంది. ముందుగా మనం మాట్లాడుకున్నట్టయితే ఏదైతే మనకు కీ అనుకున్నట్టు మనకు ఏదైతే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కసారి కీ రిలీజ్ అవుతుంది అని చెప్పుకున్నామో ఆ విధంగా రిజల్ట్స్ అయితే మనకు రిలీజ్ అయితే అవ్వవు. కంప్లీట్గా అందరికీ మనకు ఒకేసారి రిజల్ట్స్ అయితే రిలీజ్ అవుతాయి. సో దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ ఉంది, దాన్ని చూస్తూ మనం అగైన్ అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ కనుక మీరు చూసుకున్నట్టయితే అందులో ఇంపార్టెంట్ డేట్స్లో మీరు గమనిస్తే మనకు డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ అని చెప్పేసి మనకు క్లియర్గా అప్డేట్ అయితే చేశారు. ఏంటి అంటే మనకు జూన్ 25 ఈవినింగ్ 5 PM రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తాము అని అయితే ఇందులో క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. మరి నిజంగా మనకు జూన్ ఏదైతే 25 ఉందో రిలీజ్ చేస్తారా అంటే నాకు కొంచెం డౌట్ అనే అనిపిస్తుంది. ఎందుకు అంటే నార్మల్గా మనకు ఒక్క ఎగ్జామ్ ఒక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటేనే అది రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి డెఫినెట్గా చాలా టైం అయితే తీసుకుంటారు. అలాంటిది మనకు ఏదైతే ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ మీరు గమనించినట్టయితే ఒక్క సబ్జెక్ట్ కాదు, మల్టిపుల్ సబ్జెక్ట్స్కి అయితే ఉన్నాయి. దాంతోపాటు మల్టిపుల్ డేస్లో మనకు ఈ యొక్క ఎగ్జామ్ అయితే జరిగింది. సో వీటన్నిటి రిలేటెడ్గా మనకు ఒకే రోజు వాళ్ళు చెప్పిన షార్ట్ టైంలో మనకు రిలీజ్ చేస్తారా అంటే ఇది కొంచెం నాకు డౌట్ అయితే అనిపిస్తుంది. ఎందుకు అంటే మనకు అబ్జెక్షన్స్ మీరు డేట్ చూసుకున్నట్టయితే 17th మనకు కంప్లీట్ అయితే అవుతుంది. అక్కడ నుంచి మీరు చూసుకుంటే జస్ట్ మనకి 8 days గ్యాప్ అయితే ఉంది. సో 8 daysలో రిజల్ట్స్ రిలీజ్ చేస్తారా అంటే నాకు కొంచెం డౌట్ అయితే ఉంది. పాసిబిలిటీ రిజల్ట్స్ రిలీజ్ చేసే పాసిబిలిటీ కూడా ఉంది, బట్ కాకపోతే నాకైతే కొంచెం పర్సనల్గా డౌట్గా అయితే ఉంది. సో రిజల్ట్స్ రిలీజ్ అవ్వగానే ఎలా చెక్ చేసుకోవాలన్న రిలేటెడ్గా వీడియో అయితే చేస్తాను. బట్ ఇక్కడ వస్తున్న అప్డేట్ అండ్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఏంటి అంటే మనకు జూన్ 25. ఇది కొంచెం ఇంకొక 3 to 4 days ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా నేనైతే పర్సనల్గా బిలీవ్ అయితే చేస్తున్నాను. సో ఎనీవే మనకు రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత ఎలా చెక్ చేసుకోవాలి, ఫర్దర్గా ఎదురయ్యే ప్రాసెసెస్ రిలేటెడ్గా కూడా చాలా డీటెయిల్గా కమింగ్ వీడియోస్ అయితే ఉంటాయి. దయచేసి ఆ వీడియోస్ ఎవ్వరూ కూడా మిస్ అయితే అవ్వకండి. ఇంకా ఏంటి అంటే ఫర్దర్గా కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందులో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ కావచ్చు, ఇది చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా పీజీ సెట్ రిలేటెడ్గా చాలా ఇష్యూస్ అయితే ఉంటాయి. అంటే ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఉంటారు. సో సబ్జెక్ట్ అవైలబిలిటీ ఉన్న కాలేజ్ మనకైతే వెబ్ ఆప్షన్స్లో చూపించాల్సి ఉంటుంది. వాటిని ఎలా చెక్ చేస్తాం, కొన్ని కాలేజ్ చూపించినప్పుడు మనం ఎలా దాన్ని అగైన్ రెక్టిఫై చేసుకొని ఎలా కాలేజ్ తీసుకురావాలి. సో ఇలా చాలా క్రిటికల్గా ఉంటుంది ఈ యొక్క పీజీ సెట్ రిలేటెడ్. అందులో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి సో కమింగ్ వీడియోస్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి ఆ వీడియోస్ అయితే మిస్ అవ్వకండి, డీటెయిల్డ్గా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరియు ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.